కార్పెంటర్ వృత్తిలో నిమగ్నమైన ఇతని పేరు ప్రకాశ్ నారాయణచారి. ఊరు మహబూబ్నగర్ జిల్లా. ఎన్నో ఏళ్లుగా ఇదే వృత్తిని నమ్ముకుని కుటుంబాన్ని సాగుతున్నారు. అయితే తనకు వచ్చే ఆదాయంతో భార్య పిల్లల్ని సంతృప్తిపరచలేకపోయారు. కానీ మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ముద్రా బ్యాంక్ ఆయన జీవితంలో వెలుగులు నింపింది. బ్యాంకు రుణం తీసుకుని అంతకు ముందు ఉన్న దాంట్లో పెట్టుబడి పెట్టారు. పని పెరిగింది, ఆదాయము అదిరింది. ముద్రా స్కీమ్ కింద మాకు బ్యాంకు ద్వారా లోన్ దొరకడం చాలా సంతోషకరం. అంతకుముందు మేము ఎన్నో విధాలుగా బ్యాంకుల చుట్టూ తిరిగినా మీకు చిరు వ్యాపారాలకు మీరు ఖర్చు చేయరని లోన్ ఇవ్వడం చాలా ఇబ్బంది పెట్టినారు. ఈ ముద్రా స్కీమ్ ద్వారా మాకు లోన్ వచ్చింది. లోన్ ద్వారా మేము వ్యాపారం చేసుకొని నా బిజినెస్లో కొంత 50,000 లోన్ ఇవ్వడం వల్ల నాకు చాలా తోడ్పాటు జరిగింది. ప్రకాశ్ జీవితంలో ముద్రా బ్యాంకు ఇలాంటి మార్పు తీసుకొస్తే సతీష్కు వచ్చే ఆదాయాన్ని రెండింతలు చేసింది. వరంగల్ జిల్లా ములుగు పట్టణానికి చెందిన ఇతనికి పట్టణంలో ఫోటో స్టూడియో ఉంది. నమ్ముకున్న వ్యాపారం ఓ మాదిరిగా ఉంది. ఇక్కడ జిరాక్స్ మిషన్ పెట్టుకుంటే ఆదాయాన్ని పెంచుకోవచ్చునన్నది సతీష్ ఆలోచన. కానీ పెట్టుబడి పెట్టడానికి డబ్బులు లేవు. డబ్బులు ఎలా అని చేతులు తడుముకుంటున్న సమయంలో వరంలా వచ్చింది ముద్రా బ్యాంక్. బ్యాంకు రుణం తీసుకున్నారు, జిరాక్స్ మిషన్ కొనుక్కున్నారు, రోజువారీ ఆదాయాన్ని రెండింతలు చేసుకున్నారు. గతంలో బ్యాంక్ లోన్ కావాలంటే ఐటీ రిటర్న్స్ అని చెప్పేసి ఇది గవర్నమెంట్ ఎంప్లాయీ షూరిటీ అని చెప్పేసి కొనేవాళ్ళు. ప్రజెంట్ ఈ నరేంద్ర మోడీ వల్ల ఏంటంటే ముద్రా స్కీమ్ వల్ల చిరు వ్యాపారులకు అందరికీ సహకరించే విధంగా లోన్లు ఇవ్వడం జరుగుతుంది. ఏ రిస్క్ లేకుండా ఈ ముద్ర అనే లోన్ వచ్చి చిరు వ్యాపారులకు మంచి ఆర్థికంగా తోడ్పడుతుంది. ప్రకాష్, సతీష్, రాజేష్, రమ, లక్ష్మి కూరగాయల కొట్టు మొదలు కిరాణా వరకు, బుక్ స్టాల్ నుంచి సెలూన్ షాపు వరకు, మెకానిక్ మొదలు బ్యూటీ పార్లర్ వరకు అంతంత మాత్రంగా సాగుతున్న వీరి వ్యాపారాల్ని 10 రెట్లు పెంచింది ముద్రా బ్యాంక్. స్వాతంత్ర్యానంతరం ఎన్నో ప్రభుత్వాలు వచ్చినా సామాన్యునికి ఒరిగింది మాత్రం ఏం లేదనే చెప్పాలి. చిరు వ్యాపారుల ఆదాయాన్ని పెంచే ఆలోచనను ఆచరణలో పెట్టారు ప్రధాని మోడీ. देश की इकोनॉमी को ताकत देने वाला जो नीची पायरी पर जो लोग हैं उनकी शक्ति को समझना चाहिए और उनके लिए अवसर उपलब्ध कराने चाहिए. और इस मूल चिंतन में से ये मुद्रा की कल्पना आई है. బ్యాంకు రుణం చిరు వ్యాపారులకు అందని ద్రాక్షణ. మొదలుపెట్టిన వ్యాపారం పడుతూ లేస్తూ సాగాల. వాహనాల కొనుగోలు, ఇళ్ల నిర్మాణానికి తప్ప తోపుడు వన్ల వ్యాపారానికి రుణం అందదా? పాన్ కొట్టు పెట్టి తమ కాళ్లపై తాము నిలబడాలనే పరిస్థితి రాదా? వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టారు ప్రధాని మోడీ. ముద్రా బ్యాంక్ ఏర్పాటు చేయడం ద్వారా చిరు వ్యాపారులకు రుణాలను సులభతరం చేశారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి అన్నది ఎప్పుడూ అనుకునేదే. కానీ ఈ దిశగా అడుగులు మాత్రం కదిపిన దాఖలాలు గతమంతా వెతికినా దొరకవు. ప్రస్తుత ప్రధాని మోడీ ఈ విషయంలో తన దృష్టిని కేంద్రీకరించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉన్న చిరు వ్యాపారులను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రణాళికలు రచించారు. దాన్నే ముద్రా బ్యాంక్గా మన ముందుకు తీసుకొచ్చారు. సామాన్యుడికి రుణం అంటే అందని ద్రాక్షే అన్న నానుడి నుంచి బ్యాంకు రుణం మనకు కాకపోతే ఇంకెవరికి వస్తుందన్నట్లు మార్చారు. చిన్న వ్యాపారి బక్కచిక్కిన ముసలి ఎద్దులా కాకుండా ప్రగతి పథంలో ముందుకు దూసుకెళ్లాలి అన్నదే ఈ పథక లక్ష్యం. ముద్రా బ్యాంక్ ఉద్దేశాలేంటి, ఎవరికి ఎంత రుణం ఇస్తారో తెలుసుకుందాం ఇవాల్టి మిస్టర్ ప్రైమ్ మినిస్టర్లో. బ్యాంకు రుణం మనకెక్కడిస్తారులే అనుకుంటున్నారా? ఇక ఆ నిరాశ అవసరం లేదు. ఇవన్నీ మోడీ ప్రధాని కాకముందు చిరు వ్యాపారులు అన్న మాటలు. మోడీ వారి స్వరానికి బలమిచ్చారు. వారి ఆత్మస్థైర్యాన్ని, ఆర్థిక స్థైర్యాన్ని పెంచారు. అంతంత మాత్రంగా నడుస్తున్న వ్యాపారులకు కొత్త ఊపు తెచ్చారు. పెట్టుబడులకు ఇబ్బంది పడకుండా వ్యాపారం సాఫీగా సాగేలా చేశారు. చూడు చూడు ముందు భారతం, ప్రతి వ్యక్తి ఒక వ్యాపారేనంటూ ప్రకటించారు. ఇప్పుడు రుణం కోసం బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పని లేదు. రుణం ఇస్తాం, వచ్చి తీసుకెళ్లండి, అది కూడా షూరిటీ లేకుండానండోయ్ అంటూ బ్యాంకులు చిరు వ్యాపారులను ఆహ్వానిస్తున్నాయి.
ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా కాలంతో పాటు బ్యాంకుల నిబంధనలు మారాయి. బడా వ్యాపారులకే కాకుండా చిన్న వ్యాపారులకు చేయూతనిచ్చి బాసటగా నిలిచేందుకు జాతీయ బ్యాంకులు రుణమిస్తామంటూ ఆహ్వానిస్తున్నాయి. దీనికి కారణం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన పీఎం ముద్రా యోజన స్కీమ్ మహాత్యం. ఔత్సాహిక చిన్న వ్యాపారవేత్తలు సొంతంగా యూనిట్లు ఏర్పాటు చేసుకోవడానికి రుణ సదుపాయం కల్పించడమే ఈ స్కీమ్ ముఖ్యోద్దేశం. చిన్న తరహా వ్యాపార వ్యవస్థకు వ్యవస్థీకృత ఆర్థిక సాయం అందించడానికి అసంఘటితంగా ఉన్న ఈ రంగాన్ని ప్రధాన స్రవంతిలోకి తీసుకురావాలన్నది లక్ష్యం. బ్యాంకులు, ఎంఎఫ్ఐ, ఎన్బిఎఫ్సిల ద్వారా ఎలాంటి గ్యారంటీ లేకుండా రుణం అందిస్తారు. భారతీయుడు ఎవరైనా ఈ పథకం కింద 10,000 నుంచి 10 లక్షల రూపాయల వరకు రుణం పొందవచ్చు. పీఎం ముద్ర యోజనలో శిశు, కిషోర్, తరుణ్ పేర్లతో 3 రకాల రుణాలు అందుబాటులో ఉన్నాయి. శిశు విభాగంలో 50,000 రూపాయల వరకు, కిషోర్ విభాగంలో 50,000 నుంచి 5 లక్షల రూపాయల వరకు, తరుణ్ విభాగంలో 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయల వరకు రుణ సదుపాయం ఉంటుంది. దీనికి ఎటువంటి షూరిటీ అవసరం లేదు. రుణ దరఖాస్తుకు ఆధార్ కార్డు ఇస్తే 24 గంటల్లో రుణం మంజూరు చేస్తారు. రుణం పొందే ఖాతాదారుడు ఏ జాతీయ బ్యాంకులను డిఫాల్టర్ అయి ఉండకూడదు. దీనిని పటిష్టంగా అమలు చేయాలని కేంద్ర ఆర్థిక శాఖ అన్ని జాతీయ బ్యాంకులను ఆదేశించింది. దాదాపుగా 5.5 కోట్ల ప్రజలు ఇటువంటి వ్యాపారాలు దేశవ్యాప్తంగా చేస్తున్నారు. దేశంలో దాదాపుగా సగం జనాభా వారి ఫ్యామిలీస్ ద్వారా చేయబడే ఇటువంటి వ్యాపారాల ద్వారానే తమ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. అటువంటి వారికి 10 లక్షల వరకు దాదాపుగా ఇటువంటి కొలాటరల్ సెక్యూరిటీ లేకుండా లోన్ ఇవ్వగలిగే అవకాశం బ్యాంక్స్ ద్వారా ఉంది. అలాగే మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా కూడా ఈ లోన్స్ ఇవ్వటం జరుగుతుంది. దీనివలన వారు తమ వృత్తులన్నీ సక్రమంగా నడిపించుకునే అవకాశం ఉంది. ఎన్నో తర్జన భర్జనలు, మరెన్నో సదస్సులు, అందరితో సమాలోచనలు. చిరు వ్యాపారులకు తమ వ్యాపారంలో ఇబ్బంది రాకుండా చూడాలన్నదే లక్ష్యం. ఈ క్రమంలోనే ముందుకు సాగిన మోడీ సర్కార్ ముద్రా యోజన పథకాన్ని తీసుకొచ్చింది. I therefore propose to create a micro units development refinance agency, Mudra Bank, with a corpus of 20,000 crores and credit guarantee corpus of 3,000 crores. The Mudra Bank will refinance microfinance institutions through a Pradhan Mantri Mudra Yojana. In lending, priority will be given to SC/ST enterprises. ముద్రా యోజన పథకం అమలు కోసం కేంద్ర ప్రభుత్వం అన్ని బ్యాంకులతో చిన్న వ్యాపారులతో సమావేశాలు నిర్వహించింది. చిన్న వ్యాపారులు వడ్డీ వ్యాపారుల కబంధ హస్తాల్లో చిక్కుకుపోకుండా ఉండాలన్న లక్ష్యంతో ఈ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చిందన్న విషయాన్ని వివరించింది. సకాలంలో రుణం తిరిగి చెల్లిస్తే మంచి ఖాతాదారునిగా రెండోసారి పెద్ద మొత్తంలో తిరిగి తీసుకోవచ్చనే విషయాన్ని బ్యాంకర్లు 1కి 2 సార్లు చిరు వ్యాపారులకు వివరించారు. రుణాలు ఏ విధంగా పొందవచ్చు, వాటిని ఎలా చెల్లించాలి, ఒకవేళ చెల్లించకపోతే జరిగే పరిణామాలపై బ్యాంక్ అధికారులు అవగాహన కల్పించారు. దాదాపు 12 కోట్ల మంది ప్రజలకు ఈ 5,77,00,000 యొక్క పరిశ్రమలు కానివ్వండి, యూనిట్లు కానివ్వండి, వ్యాపార సంస్థలు కానివ్వండి, ఇవన్నీ కూడా వాళ్ళకి జీవనోపాధి కల్పిస్తున్నాయి. వీళ్లకు కావాల్సినటువంటి రుణ సదుపాయం పొందకపోవటం. రెండోది, వీళ్ళ యొక్క మార్కెటింగ్, వీళ్ళ యొక్క ఉత్పత్తుల యొక్క మార్కెటింగ్ కానీ, వీళ్ళ యొక్క సేవల యొక్క వినియోగం కానీ, వీళ్ళు చేస్తున్నటువంటి పరిశ్రమలు, వీళ్ళ యూనిట్ల యొక్క ఉత్పత్తుల యొక్క మార్కెట్లో అందుకోవడం కానీ చేయలేక చాలా సంస్థలు ఇబ్బంది పడుతున్నట్టు కారణం ఉంది. మైక్రో యూనిట్స్కి, చిన్న పరిశ్రమలకి ఆర్థిక సహాయం అందించడం, వారికి కావాల్సి వచ్చినటువంటి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేయటం, దీనికోసం వ్యవస్థీకృతంగా ఒక ఏర్పాటు చేయటం. చిరు వ్యాపారులకు అదో వరం. వివిధ వృత్తుల్లో స్వయం ఉపాధి పొందే వారికి అదో భరోసా. తక్కువ వడ్డీకే హామీలు, తనఖాలు లేకుండా రుణాలు లభించే అద్భుత అవకాశం. అదే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ముద్రా పథకం.
10,000 రూపాయల రుణం తీసుకుంటే నెలకు 250 రూపాయలు చెల్లించాలి. 20,000 తీసుకుంటే 500 కట్టాలి. ఈ స్కీములో ఎక్కువ మంది వ్యాపారులకు రుణాలిచ్చేందుకు బ్యాంకులు పోటీ పడుతున్నాయి. ఇప్పటికే కొన్ని బ్యాంకులు చిన్న వ్యాపారులతో సమావేశాన్ని నిర్వహించి తమ బ్యాంకులో రుణం తీసుకోవాలని కోరుతున్నాయి. కరపత్రాలు ముద్రించి మరీ పంపిణీ చేస్తున్నాయి. మార్కెట్లో షాపులకు వెళ్లి ముద్ర స్కీమును వివరిస్తున్నాయి. ఒక్కసారిగా రుణాల మంజూరులో బ్యాంకుల్లో వచ్చిన ఈ కొత్త నిబంధన చిన్న వ్యాపారుల్లో ఆనందోత్సాహాల్ని నింపింది. ఇప్పటికే గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ముద్ర బ్యాంకుకు సంబంధించిన సమాచారం నీరులా పారుతోంది. మరింత ఎక్కువ మందికి లబ్ధి చేకూర్చేలా ప్రధానమంత్రి ముద్రా యోజన అంటే PMMYకు విస్తృత ప్రాతిపదికన ప్రాచుర్యం కల్పించాలని కేంద్రం భావిస్తోంది. 2015-16 ఆర్థిక సంవత్సరంలో పథకం కింద రుణ పంపిణీ 1,00,000 కోట్లకు చేరాలని లక్ష్యంగా పెట్టుకుంది. చిన్న తరహా పరిశ్రమలు నడిపేవారు ప్రధాన క్లయింట్లు. యజమాని ఒకరుండొచ్చు, ఇద్దరు కూడా కావచ్చు. చిన్న తరహా తయారీ యూనిట్లు, సేవల రంగ యూనిట్లు, దుకాణదారులు, పండ్లు కూరగాయల వ్యాపారులు, ట్రక్ ఆపరేటర్లు, ఫుడ్ సర్వీస్ యూనిట్లు, రిపేర్ షాపులు, మిషన్ ఆపరేటర్లు, చిన్న తరహా పరిశ్రమలు, కళాకారులు, ఫుడ్ ప్రాసెసర్లు, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోని ఇతరులు దీని కింద రుణాలు పొందడానికి అర్హులే. తీసుకున్న రుణంపై గరిష్టంగా నెలకు 12% వడ్డీ అంటే రూపాయి వసూలు చేస్తారు. ముద్ర పథకం కింద లోను పొందాలంటే ముందు ముద్ర కార్డు తీసుకోవాలి. దీని ద్వారా లబ్ధిదారులు ఇబ్బందులు లేకుండా రుణాలు పొందొచ్చు. రుణగ్రహీతకు 25,000 రూపాయల వరకు ఇది నిర్వహణ పెట్టుబడిని సమకూరుస్తుంది. ముద్ర కార్డు కూడా రూపే కార్డులా పనిచేస్తుంది. దాని ద్వారా ATM నుంచి కానీ, బిజినెస్ కరెస్పాండెంట్ నుంచి కానీ నగదు తీసుకోవచ్చు. పాయింట్ ఆఫ్ సేల్ మిషన్ ఉపయోగించి కొనుగోళ్లు చేయొచ్చు. ఈ రుణంపై ఎలాంటి సబ్సిడీ ఇవ్వరు. ఒకవేళ రుణం ఏదైనా ప్రభుత్వ పథకానికి అనుసంధానం అయ్యుంటే, దాని కింద ప్రభుత్వం ఏమైనా మూలధన సబ్సిడీ ఇస్తుంటే అది ఈ రుణానికి వర్తిస్తుంది. అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, ప్రైవేటు రంగ బ్యాంకులు, విదేశీ బ్యాంకులు, సూక్ష్మ ఆర్థిక సంస్థలు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు రుణాలను అందిస్తాయి. భారీ స్థాయిలో అంచనాలు, అంతకు మించిన రుణాలు. ముద్రా యోజనను ప్రాధాన్యతా పథకంగా తీసుకున్న కేంద్ర ప్రభుత్వం రుణ పంపిణీ పెంచింది. గతంతో పోల్చితే రుణాలను భారీగా పెంచి లబ్ధిదారులను కొత్త దిశ వైపు నడిపించింది. పథకం అమలు అవుతున్న తీరును చూస్తే ఇది తేటతెల్లమవుతుంది. స్కీమ్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు 20 లక్షల మంది ప్రయోజనం పొందినట్లు అంచనా. 14,000 కోట్ల రూపాయల రుణాలు అందాయి. దీన్ని రానున్న రోజుల్లో మరింత వేగవంతం చేయనున్నారు. వాడు తాను బతుకుతూ 10 మందిని బతికించేటటువంటి అవకాశం. జాబ్ గివర్స్, నాట్ జాబ్ సీకర్స్. ఈ రకంగా అనేక రకాలైనటువంటి ఒక విజయవంతంగా అమలు చేస్తున్నటువంటి పథకాల్లో ప్రభుత్వం ఇప్పటివరకు చేస్తున్నటువంటి పథకాలు ఒక విజయవంతమైనటువంటి పథకం ముద్రా బ్యాంకు. ప్రపంచీకరణతో జాతీయ బ్యాంకుల పనితీరులో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. కార్పొరేట్ బ్యాంకులతో పోటీ పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. బ్యాంకులు హౌసింగ్, కారు రుణాలను సులభతరంగా మంజూరు చేస్తూ ఉండడంతో ఆ విధానాన్ని జాతీయ బ్యాంకులు అమలు చేయాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఈ కారణంగానే కార్ల కొనుగోళ్లు, ఇళ్ల నిర్మాణానికి బ్యాంకుల నుంచి తక్కువ వడ్డీకే రుణాలందాయి. అయితే ఇవన్నీ సంపన్నులు, మధ్యతరగతి ఖాతాదారులకే అందుబాటులో ఉంటూ వచ్చాయి. కేంద్రం ప్రవేశపెట్టిన ముద్ర చిన్న వర్గాలకు కూడా రుణాలందేలా నాంది పలికింది. అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసమే ముద్ర యోజన పథకాన్ని ప్రారంభించారు భారత ప్రధాని మోడీ. 12% సామాన్యులకు రుణ సౌకర్యం కలిగించాలా. బ్యాంకులు వాళ్ళు ఇష్టమైనట్టుగా వడ్డీ రేట్లు మార్చడానికి వీలేదు. అందరికి కూడా 12% లోపే రుణాలు ఇవ్వాలి. దానికన్నా ఎక్కువగా వడ్డీ తీసుకోకూడదని ప్రధానమంత్రి గారు నిర్దేశించారని చెప్పని ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నా. ముద్ర అంటే మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీ లిమిటెడ్. సూక్ష్మ వ్యాపార సంస్థల కార్యకలాపాలకు నిధులిచ్చి
చేదోడుగా నిలవడం కోసం కేంద్ర ప్రభుత్వం ఈ కొత్త వ్యవస్థను ఏర్పాటు చేసింది. 2015 ఏప్రిల్ 8న భారత ప్రధాని మోడీ ఈ పథకాన్ని జార్ఖండ్లో ప్రారంభించారు. అనుకున్న లక్ష్యం దిశగా పథకాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు. ఈ పథకం చిన్న తరహా వ్యాపారులు తమ వ్యాపారాలను విస్తరించుకునేందుకు, వారు వడ్డీ వ్యాపారుల ఉక్కు పిడికిల నుంచి బయటపడేందుకు సహాయకారిగా ఉంటుందన్నది మోడీ బలమైన నమ్మకం. ప్రైవేటు సంస్థల నుంచి ఆ రుణ ఉచ్చులోంచి బయటపడ్డాం, దళారీ వ్యవస్థ నుంచి బయటపడ్డాం, బయటికి తీసుకొచ్చి వీళ్లుగా ఒక వ్యవస్థీకృతమైనటువంటి ఆర్థిక సహాయాన్ని అందించడానికి కావాల్సి వచ్చినటువంటి వ్యవస్థను ఈ ముద్రా బ్యాంక్ కారణంగా రూపొందించారు. ఇంతకుముందు ఏంటంటే పెట్టుబడుల కోసం వడ్డీ వ్యాపారస్తుల దగ్గర కానివ్వండి, లేదా తమ చుట్టాల నుంచి కానివ్వండి, లేదా విలేజెస్లో వేరే వారి నుంచి కానీ అధిక వడ్డీ మొత్తంలో తీసుకోవటం జరిగేది. కొంతమంది పెట్టుబడి లేకపోవటం కారణంగా తమ వ్యాపారాన్ని నిర్వహించలేకపోయేవారు సరైనటువంటి. సో నేను ఇది ముద్రా స్కీమ్ అన్నది ఇటువంటి వ్యాపారాలు చేసుకునే ప్రతి వారికి కూడా ఒక గొప్ప అవకాశంగా చూస్తున్నాను. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థగా ప్రారంభమైన ముద్ర లిమిటెడ్ ను అనంతరం బ్యాంకుగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముద్ర భారతీయ చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంక్ సిడ్బీకి పూర్తిస్థాయి అనుబంధ సంస్థగా కొనసాగుతుంది. ముద్రా బ్యాంక్ తమ జీవితాల్లో కొత్త వెలుగులు నింపిందని చెబుతున్నారు లబ్ధిదారులు. తమ వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి దోహదపడిందని చెబుతున్నారు. ప్రధానమంత్రి మోడీకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. నమ్ముకున్న ఉపాధి అంతంత మాత్రంగానే ఉంది. ఉన్నదంతా ఊడ్చి పెట్టుబడి పెట్టినా పెద్దగా ఎదుగుబొదుగు లేదు. ఆ సమయంలో నేనున్నానంటూ కేంద్రం ఓ సాయం అందిస్తే అది నిజంగా వరమవుతుంది. ఆ కుటుంబానికి కొత్త జీవితాన్ని ప్రసాదించినట్లవుతుంది. ముద్ర రుణం పొందిన వారి జీవితాల్లో సరిగ్గా ఇదే జరిగిందని చెప్పాలి. అది వెనుకబడ్డ ప్రాంతం కావచ్చు, ఆర్థికంగా అభివృద్ధి చెందిన జిల్లా కావచ్చు, అందరూ ఈ పథకాన్ని ఉపయోగించుకోవచ్చు. పథకం వచ్చాక ప్రయోజనం పొందిన లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా వ్యాపారం చేస్తున్నా ఎదుగుబొదుగు లేకుండా పోయిందని చెబుతున్నారు. మన దేశ ప్రధాని శ్రీ మోడీ గారు ప్రవేశపెట్టిన ముద్రా లోన్స్ అనే పథకం అనేది చాలా గొప్ప పథకం. యాక్చువల్గా ఈరోజు రోడ్డు సైడ్ వ్యాపారం చేసుకున్న వారికి అందరికీ కూడా డబ్బులు లేక, వాటికి పెట్టుబడులు లేక చాలామంది వడ్డీ వ్యాపారుల దగ్గరికి 5 రూపాయల వడ్డీ 10 రూపాయల వడ్డీ తీసుకుని వచ్చి రోజువారీ కడుతున్నప్పటికీ వారి జీవనం కొనసాగించడం లేదు. ఇందుకు భిన్నంగా గవర్నమెంటే ముందుకొచ్చి ముద్రా లోన్స్ అని చెప్పేసి ప్రధానమంత్రి గారు వీళ్ళందరికీ బాగు కోసం ఒక స్కీమ్ తీసుకోవడం జరిగింది. ఈ స్కీమ్లో తక్కువ వడ్డీ ప్లస్ ఎటువంటి షూరిటీ లేకుండా రుణాలు ఇవ్వడం అని చెప్పేసి నిబంధన ఉండడం జరిగింది. ఒక అగ్గిపుల్ల ఓ కొవ్వొత్తిని వెలిగిస్తుంది. ఓ ఆర్థిక సాయం ఆ కుటుంబంలో వెలుగులు నింపుతుంది. ఇలా కొన్ని వందల వేల కుటుంబాలు బాగుపడితే సమాజానికి కొత్త వెలుగులు వస్తాయన్నది మోడీ ఆలోచన. ప్రభుత్వ చేయూత, లబ్ధిదారుల ఉత్సాహం కలిస్తే నవ సమాజాన్ని నిర్మించవచ్చునన్న ఆలోచనకు తుది రూపమే ముద్రా బ్యాంక్ అని చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ముద్రా లోన్స్ మా చిరు వ్యాపారులకు, చాలా మంది నిరుద్యోగులకు ఎంతో ఉపయోగపడుతుంది. ఈ 50,000 నుంచి 5 లక్షల రూపాయల వరకు ఈ లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎటువంటి ష్యూరిటీ లేకుండా, ఇతర ఇబ్బందులు లేకుండా వీటిని ఇస్తున్నారు. చాలా సంతోషపడుతున్నాం. మాలాంటి వ్యాపారులకు ల్యాండ్ కానీ షూరిటీ కానీ జాబ్ షూరిటీ కానీ కావాలని అనేది, కానీ ఈరోజు ప్రధానమంత్రి గారు ముద్రా లోన్స్ అనే ఒక లోన్ స్కీమ్ పెట్టేసి మాలాంటి చిరు వ్యాపారులకు ఈ లోన్ వల్ల చాలా యూజ్ జరుగుతుంది. ఒక ఆంధ్ర బ్యాంకు నుంచి వెళ్ళి ఒక లోను సాయం చేసిండ్రు. ఏ పేపర్ అడగలేదు, మమ్మల్ని చెప్పిండ్రు, ఇచ్చిండ్రు. తీసుకొని మేము వ్యాపారం చేసుకుంటున్నాం. గతంలో మాకెవరు సాయం చేయలేదు, ఏ బ్యాంకు చేయలేదు. మాకు చేయని సాయం చేసిండ్రు. మేము నెలకు కొన్ని డబ్బులు చెల్లించుకుంటున్నాం. प्रधानमंत्री मुद्रा योजना आने वाले दिनों में देश की आर्थिक जो पक्की धरोहर है उसको जानदार बनाना, शानदार बनाने के काम में
मुद्रा बहुत बड़ा रोल प्ले करेगी और ये पूंजी उसकी सफलता की कुंजी बने, ये मंत्र को हम चरितार्थ करेंगे। ఆర్థిక సమానత్వమే ముద్రా బ్యాంక్ యొక్క ముఖ్య ఉద్దేశం. సమాజంలోని అన్ని ఆదాయ వర్గాలను సమానం చేసే క్రమంలో చిరు వ్యాపారులకు రుణం అందిస్తోంది మోడీ సర్కార్. అవసరానికి తగ్గట్టు రుణం అందిస్తూ చిరు వ్యాపారులను ప్రోత్సహిస్తోంది కేంద్ర ప్రభుత్వం. అందరూ ఆర్థిక పదంలో ముందుకు సాగాలని చెప్పేసి అభిలషిస్తోంది మోడీ సర్కార్. సమాజంలో ఒక వ్యక్తి పెడచెవిన పట్టకుండా ఏదో ఒక ఉపాధి మార్గాన్ని ఎంచుకొని తమ కాళ్లపై తాము నిలబడాలని చెప్పేసి కోరుకుంటోంది కేంద్ర ప్రభుత్వం. సామాన్యుడికి షరతులు లేని బ్యాంకు రుణం ప్రయోజనం చేకూరుస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే లబ్ధిదారులు ప్రభుత్వ ఉద్దేశాన్ని అర్థం చేసుకోగలగాలి. నవ సమాజ స్థాపనలో తాము భాగస్వాములం అవుతామని నడుం బిగించాలి.